సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతిపై నెగ్గు తేలుస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆయన్ను గృహ నిర్మాణంలో జరిగిన వివిధ రకాల అవకతవకలపై కొందరు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి అవినీతి మొత్తాన్ని బయట పెడతానని ఆయన పేర్కొన్నారు. ఇచ్చారు కానీ అందరికి వాడారు. నాకు నేను అడిగాను, నా ఇసుక నాకు వచ్చినప్పుడు నాకు అవన్నీ నీకెందుకు, నువ్వు గమ్ములు ఉందని చెప్పి అందరి పిల్లలకు ఇచ్చారు. నా ఇసుక అడిగిన దాన్ని కోల్పడ్డారు. చెప్తే కదా ఇచ్చేసి చెప్తా నువ్వు నేను వచ్చి రేపు వచ్చి కంకర సిమెంట్ వచ్చేస్తా 64,000 ఒకటేసారి ఇచ్చారా? మరి అరాచకం. ఎందుకంటే ఇల్లిటరసీని, నిరక్షరాస్యతని, లేకపోతే అమాయకత్వాన్ని, లేకపోతే పేదరికాన్ని అడ్డు పెట్టుకుని ఇల్లు కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా కొన్ని వేల రూపాయలు లబ్ధిదారుడు అకౌంట్కి ప్రభుత్వం వేస్తే ఇల్లు కట్టుకోవడానికి ఆ డబ్బుల్ని అబద్ధం చెప్పి మేము కట్టాము, ఇక్కడ దాకా కట్టాము అని చెప్పేసి డబ్బులు తీసుకోవడం ఇంతకంటే కూడా నీచమైన చర్య ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళందరి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో మా గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి గారు మేము మాట్లాడి చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో వాడి మీద తప్పకుండా చర్యలు తీసుకుని ఆ డబ్బులు రికవరీ చేయటం, ఆ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో దాన్ని రికవరీ చేయటం, ఆ లబ్ధిదారులకి మరి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇల్లు నిర్మించడానికి డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియదు. కూటమి నాయకులు కానివ్వండి, మొట్టమొదటి నుంచి విధ్వంసం సృష్టించారు, అరాచకం సృష్టించారు, దోపిడీ చేశారని చెప్పి చెప్తుంటే గిచ్చుకుంటున్నారు. ఇది ఒక లైవ్ ఉదాహరణ. ఎవరైనా సరే మనం బ్యాంకు లోన్ తీసుకుంటాం ఇల్లు కట్టుకునేటప్పుడు, ఆ లోన్ని ఇంటి నిర్మాణం కోసమే వినియోగించాలి. పోనీ నాకు నేను లోన్ తీసుకుని దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దాని నష్ట కష్టాలు నేనే పడతాను. కానీ ఒక ప్రభుత్వం అంటే నమ్మకమైన ఒక వ్యవస్థ, కోట్లాది మంది ప్రజలకి నమ్మకమైన ఒక వ్యవస్థ. ఆ ప్రభుత్వం లబ్ధిదారుడి పేరు పెట్టి లోన్ తీసుకుని ఆ లోన్లో ₹1 కూడా దాని మీద ఖర్చు చేయకోకుండా ఆఖరికి లబ్ధిదారుడు నీ అప్పు నువ్వు తీర్చుకో అని చెప్తామంటే ఇంతకంటే కూడా విధ్వంసం, దోపిడీ ఇంకా వేరేది ఉండదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆ లబ్ధిదారుడి అకౌంట్కి కానీ చేతికి కానీ బ్యాంక్ ₹1 ఇవ్వరా. ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వం అంటే ఒక నమ్మకం వ్యవస్థ కాబట్టి ఆ ప్రభుత్వానికి ఇచ్చింది బ్యాంక్ అంతా కూడా ఏంటి, పలానా సుబ్బయ్య గారి పేరు మీద ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వానికి ఇస్తున్నామని చెప్పేసి ఆ డబ్బుల్ని ఆ టిడ్కో ఇల్లు పూర్తి చేయకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు వాడేస్తే, ఆ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటే ఈరోజు బ్యాంకులన్నీ కూడా వాడినాయి. నేను బ్యాంకులను కూడా కోరుతా ఉన్నాను, దీంట్లో మీరు కూడా భాగస్వాములే. మీరు దయచేసి ఆ లబ్ధిదారులు ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఈ మనీని ఏ విధంగా రికవరీ చేయాలా ప్రభుత్వంతో చర్చించండి, ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆలోచన చేయండి. అంతేగాని లబ్ధిదారులను హింసించి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాం. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ టిడ్కో హౌజెస్ అన్నింటినీ కూడా లబ్ధిదారులకి అందజేయాలని కృత నిశ్చయంతో ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా ఏదైతే 435 స్క్వేర్ ఫీట్, 350 స్క్వేర్ ఫీటు అవన్నీ కూడా లోన్స్, అడ్కో లోన్ కూడా శాంక్షన్ అయింది.